पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఈరోజు శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. క్రిందటి సత్సంగంలో మనం ధ్యానం గురించి వివరంగా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఆత్మ సంయమ యోగము, ఇదే ధ్యాన యోగము అనబడుతుంది. అంటే ధ్యానం అనేటటువంటి మాట అందరికీ కూడా పరిచయం అయింది. ఈ రోజున అనేక చోట్ల అనేక మంది ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అసలు ఏది ధ్యానం అనబడుతుంది, ధ్యానము అనేటటువంటిది ఎందుకు చేయాలి, అలాగే ధ్యానం శ్రీమద్ భగవద్గీత ప్రకారంగా మనం ఏ విధంగా చేయాలి అనేటటువంటిది క్రిందటి వారం మనం మాట్లాడుకున్నాం. సరే, ఈరోజు 6వ అధ్యాయం గురించి మాట్లాడుకోవటానికి ముందుగా ఈ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగము అనే పేరు. ఈ ఆత్మ సంయమ యోగము అనేటటువంటి ఈ పదం గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి ఆత్మ సంయమ యోగము? ఆత్మ సంయమము అన్నారు. సంయమ అన్న మాటకు అర్థం ఏమిటంటే నిగ్రహించుకోవటము, అదుపులో పెట్టుకోవటము, వదిలిపెట్టటము, ఈ అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మ సంయమము అంటున్నారు. మరి సంయమము అన్నప్పుడు అదుపులో పెట్టుకోవటము, నిగ్రహించుకోవటము, వదిలిపెట్టటము అన్న మాటలు సంయమం అన్న పదానికి అర్థాలైతే, ఆత్మ సంయమము అన్నప్పుడు ఆత్మను నిగ్రహించుకోవటం అనేటటువంటి మాటకు అర్థం లేదు. అలాగే ఆత్మను అదుపులో పెట్టుకోవటం అనేటటువంటి మాటకు కూడా అర్థం లేదు. ఎందుకంటే మనం 2వ అధ్యాయం దగ్గర నుంచి ఆత్మ గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఆత్మ నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆనంద స్వరూపము అనేది మనం అర్థం చేసుకున్నాము స్పష్టంగా. మరి సర్వగతమైనటువంటి నిరాకారమైనటువంటి ఆత్మను అదుపులో పెట్టేది ఎవరు? నిజానికి అదుపులో పెట్టటము, నిగ్రహించుకోవటము, వదిలిపెట్టటము, ఈ మాటలకు మరి అర్థం ఏమిటి? ఇక్కడ ఆత్మ సంయమము అనేటటువంటి దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ? కాబట్టి ఈ పదాన్ని మనం సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకున్నట్లయితే మనం అధ్యాయంలోని మిగతా శ్లోకాలను అవగాహన చేసుకునేటప్పుడు ఈ దృష్టి ఏర్పరచుకుని అవగాహన చేసుకోవటానికి మనకు వీలవుతుంది.
అందుకని ముందు ఈ పదం గురించి మనం స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందన్నమాట. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే నేను అనేటటువంటి అర్థం. నేను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో ఇది ఆత్మ అనబడుతుంది. అంటే నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నేను. సరే, ఇది కొత్త వాళ్లకు అర్థం కాకపోవచ్చు, కంగారు పడాల్సిందేం లేదు. మనం ఇప్పుడు వివరంగానే మాట్లాడుకుంటున్నాం దీని గురించి. కాస్త మీరు దృష్టి పెట్టినట్లయితే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఇది అర్థమవటానికి అవకాశం ఉంటుంది, ఓ మంచి అవకాశం కూడాను. శ్రీమద్ భగవద్గీత మనకు ఈ 6వ అధ్యాయంలో ధ్యానయోగంలో మనకి ఏం చెప్తున్నారు, అలాగే ధ్యానం అంటే ఏంటి, అసలు దేన్ని ధ్యానించమంటున్నారు అనేటటువంటి అవగాహన, చక్కటి అవగాహన ఏర్పరచుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆత్మ అనే పదానికి అర్థం ఏమిటి అంటే నేను అనే అర్థం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు నేను అనేటటువంటి ఈ పదాన్ని మనం ఏ దృష్టితో ఉపయోగిస్తున్నాము ఇక్కడ? మీరు కొంచెం ఆలోచించి చూడండి. నేను అనేటటువంటి పదాన్ని దేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయోగిస్తున్నాం. నేను నడుస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను కొద్దిసేపట్లో అక్కడ ఉంటాను అంటే అప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము? దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. దేహంగా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఒక 2 గంటలైన తర్వాత నేను బస్సులో ఉంటాను అంటే దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము? దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం అన్నమాట. అంటే నేను దేహము అనే దృష్టితో మాట్లాడుతున్నాం. నేను అనేటటువంటి పదానికి ఆత్మ అనేది చెప్పాం కదా, అంటే అక్కడ దేహము ఆత్మ అవుతుందన్నమాట. అంటే దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అని మీరు అంటున్నారు అంటే నేను అప్పుడేమవుతుంది? దేహం అవుతుంది. అంటే దేహము ఆత్మ అనే దృష్టితో మీరు మాట్లాడుతున్నారు. అలాగే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని మాట్లాడుతూ ఉంటాం. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అనే మాటలు వేటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము? ఇలాంటి మాటలన్నీ కూడా నేను చూస్తున్నాను. నిజానికి ఇక్కడ చూస్తున్నటువంటివి ఏవి? నేత్రాలు చూస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి. నేను వింటున్నాను అంటున్నాను. ఏవి వింటున్నాయి? చెవులు వింటున్నాయి. కానీ ఏమంటున్నాము? నేను చూస్తున్నాను అంటున్నాను అన్నమాట. నేను చూస్తున్నాను అంటే నేను కన్నుగా భావన చేసుకుని చూస్తున్నాను అని అంటున్నాను. అంటే నేను కన్నుగా భావన చేసుకుంటున్నాను. నేను వింటున్నాను అన్నప్పుడు నేను చెవిగా నన్ను నేను భావన చేసుకుంటూ నేను వింటున్నాను అనే మాట మాట్లాడుతున్నాం. అలాగే మిగతా ఇంద్రియాల విషయాలు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నాము అన్నమాట. అంటే నేను చూస్తున్నాను అన్నప్పుడు ఏమైంది? కంటిని ఆత్మగా మనం భావన చేస్తున్నాం. అంటే కంటిని నేనుగా భావన చేసుకుంటున్నాం. నేను వింటున్నాను అన్నప్పుడు చెవిని ఆత్మగా భావన చేసుకుంటున్నాం అన్నమాట. ఇది తేలిగ్గానే అర్థమైంది కదా. అలాగే నేను సుఖంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను,
నేను సంతోషంగా ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాం. సంతోషము అనేటటువంటిది ఎక్కడ కలుగుతుంది? మనకు మనస్సులో కలుగుతుంది. ఆనందము అనేటటువంటిది ఎక్కడ కలుగుతుంది? మనస్సులో కలుగుతుంది. అలాగే నేను దుఃఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను. ఈ సుఖదుఖాలు అనేటటువంటివి, సంతోషము అనేటటువంటిది ఎక్కడ కలుగుతుందంటే కేవలము మనస్సులో కలుగుతుంది. మనస్సులో కలుగుతున్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటి? మనస్సును దృష్టిలో పెట్టుకొని నేను మనస్సును అనేటటువంటి భావనతో మాట్లాడుతున్నాం. నేను మనస్సును అనే భావనతో నేను మనస్సుగా భావన చేస్తూ మాట్లాడుతున్నాను అన్నమాట. నన్ను నేను మనస్సుగా భావన చేసుకుంటూ నేను ఆనందంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అని అనుకుంటున్నాను అన్నమాట. అంటే మనస్సును ఆత్మగా అనుకుంటున్నాము, మనస్సును ఆత్మగా అనుకుంటున్నాము అన్నమాట. అలాగే ఒక్కొక్కసారి నేను అనారోగ్యంగా ఉన్నాను అంటాం, నేను అస్వస్థుడనై ఉన్నాను అంటాం, నేను అస్వస్థుడనై ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అంటామన్నమాట. ఇది దేనికి సంబంధమైనటువంటిది? స్వస్థత అనేటటువంటిది ఇవన్నీ కూడా. అలాగే నేను ఆకలిగా ఉన్నాను, నేను ఆకలిగా ఉన్నాను అంటాం. ఈ ఆకలి దప్పికలు అనేటటువంటివి, అలాగే స్వస్థత అనేటటువంటిది ఇవన్నీ కూడా ప్రాణానికి సంబంధమైనటువంటి విషయాలు. ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం జరుగుతుంది. అంటే నేను ప్రాణము అనేటటువంటి భావనతో ఈ మాటలు మాట్లాడటం జరుగుతుందన్నమాట. అంటే నేను ప్రాణము అనే భావన ఏర్పరచుకుని ఉన్నాను. అంటే ప్రాణాన్ని ఆత్మగా భావన చేస్తున్నాం అన్నమాట. ప్రాణాన్ని ఆత్మగా భావన చేస్తున్నాం. అలాగే ఒక్కొక్కసారి నేను చేశాను అంటాం. నేను చేశాను అన్నప్పుడు నిజానికి ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కలిసి ఆ పని చేస్తూ ఉంటే నేను చేశాను అని అంటాం అన్నమాట. నేను చేశాను అన్నప్పుడు అక్కడ కర్తృత్వము ఏదైతే ఉందో ఆ కర్తృత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అంటున్నాను, నేను కర్తను అంటున్నాను. అంటే కర్తృత్వం భావనతో, కర్తృత్వ భావనతో నేను చేశాను అంటున్నాను అనమాట. అంటే కర్తృత్వ భావన ఏర్పరచుకున్నాను. అంటే అక్కడ ఏమైంది? కర్తృత్వమే ఆత్మగా భావన చేయటం అనేది జరిగింది. అలాగే నేను జీవుణ్ణి అని అనటం జరుగుతూ ఉంటుంది. నేను జీవుణ్ణి అన్నప్పుడు జీవాత్మను దృష్టిలో పెట్టుకొని నేను జీవాత్మను, నేను జీవుణ్ణి అని అనటం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు చూడండి, ఇన్ని రకాలైనటువంటి నేనులు వచ్చినాయి. దేహం పనిచేస్తున్నప్పుడు దేహమే నేను అనుకుంటున్నాం, ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాలే నేను అనుకుంటున్నాం, మనసుతో కలిసినప్పుడు మనసే నేను అనుకుంటున్నాం, ప్రాణం గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రాణానికి సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు ప్రాణమే నేను అనుకుంటున్నాము. ఒక పని చేస్తున్నప్పుడు కర్తృత్వమే నేను అనుకుంటున్నాము. అలాగే జీవుణ్ణి నేను అనే భావన ఏర్పరచుకున్నప్పుడు జీవుణ్ణి దృష్టిలో పెట్టుకుని నేను అని అంటున్నాము.
అసలు నువ్వెవరు ఇంతకీ? కన్ను చూస్తుంది, కన్ను చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అంటావు. చెవి వింటున్నప్పుడు నేను వింటున్నాను అంటావు. నిజానికి మరి కంటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా కన్ను అని అంటున్నావు. అలాగే దేహం నడుస్తూ ఉన్నప్పుడు, దేహము ఒక దగ్గర నుండి ఒక దగ్గరకు వెళుతున్నప్పుడు నేను వెళుతున్నాను అని అంటున్నావు. దేహం ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అంటున్నావు. అంటే నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని అంటున్నావు. అంటే దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమంటున్నావు? నా దేహము అంటున్నావు. వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్కసారి ఏమో నేను అని అంటున్నావు, ఒక్కొక్కసారి ఏమో నాది అని అంటున్నావు. బాగా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే దేన్ని దృష్టిలో పెట్టుకుని? దేహాన్ని దృష్టిలో పెట్టుకుని. 2 గంటల తర్వాత నేను బస్సులో ఉంటాను, దేన్ని దృష్టిలో పెట్టుకుని? దేహాన్ని దృష్టిలో పెట్టుకుని. నేను చూస్తున్నాను అన్నప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని? కంటిని దృష్టిలో పెట్టుకొని. అయితే ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? నేను, నాది, ఈ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి స్పష్టంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అని అంటున్నావు ఒక పక్కన ఏమంటున్నావు? నాది అంటున్నావు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మరి దేన్ని దృష్టిలో పెట్టుకున్నావు? దేహాన్ని. మరి దేహమేమో నాది అంటున్నావు. నేను చూస్తున్నాను అంటున్నావు. దేన్ని దృష్టిలో పెట్టుకుని? కంటిని దృష్టిలో పెట్టుకొని. మళ్ళీ ఏమంటున్నావు? నా కన్ను అంటున్నావు. నా కన్ను ఈ మధ్యన సరిగ్గా కనపడటం లేదు. చెవిని దృష్టిలో పెట్టుకుని నేను వింటున్నాను అంటావు. మరలా మాట మార్చి ఏమంటున్నావు? నా చెవి నొప్పి పుడుతుంది అంటున్నావు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నేనా లేదా నాదా? అనేక సందర్భాల్లో నాది అని అంటున్నాం మనం. స్పష్టంగా ఇది అందరికీ అనుభవమైన విషయమే. కానీ ఒక్కొక్కసారి వచ్చి నేను అంటున్నాం. నీదా లేక నీవా? ఇది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నీది అయ్యేటట్లయితే నీవు అవటానికి అవకాశం లేదు. నీది అయ్యేటట్లయితే నీవు అవటానికి వీల్లేదు. ఒక వస్తువు ఇది నాది అని నీవు అంటున్నప్పుడు నీవు తప్పకుండా ఆ వస్తువుకి నీవు వేరుగానే ఉంటావు. ఆ వస్తువుకి స్పష్టంగా నీవు ఎప్పుడు కూడా వేరుగానే ఉంటావు, అంతే. ఇది ఎప్పుడైనా అంతే కదా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కలగలిపి మాట్లాడుకుంటున్నారు. ఈ కలగలిసిపోయి మాట్లాడటం అన్నది ఏదైతే ఉందో దీన్నే అజ్ఞానము అని చెప్తున్నారు మనకు మహర్షులందరూ. ఏదో ఒకటి తెలుసుకో, నువ్వా నీదా? ఆ 2 కలిసి ఉండటానికి వీల్లేదు కదా. ఒక్కొక్కసారేమో నేను అని అంటున్నావు, ఒక్కొక్కసారేమో నాది అంటున్నావు. నీదా లేకపోతే నీవేనా? ఇది తెలుసుకో అని చెప్తున్నారు. ఇది కలిసిపోయినట్లయిపోయింది. కలిసిపోయినట్లు అవటం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? సమస్య ఏమొస్తుంది? నిన్ను నీవు తెలుసుకోలేకపోతున్నావు యథార్థంగా. ఈ కలగలుపు వల్ల
నిన్ను నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఒక్కొక్కసారి నీవు కానిదాన్ని నేను నేను అనుకుంటున్నావు, నీవు కానిదాన్ని నాది అనాల్సినటువంటి దాన్ని నేను అంటున్నావు. సరే, నాది అని అనుకున్నావు కదా, అలా ఉంటావా అంటే అలా ఉండటం లేదు. కానీ నేను అని అంటున్నావు కదా, నేను అని అదే మాట మీద నిలబడతావా అంటే అలాగూ ఉండటం లేదు. కాసేపేమో నాది అంటావు, కాసేపేమో నేను అంటావు. ఏ మాట మీద నేను నిలబడటం లేదు. ఈ విధంగా ఉండటం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఎందుకు జరుగుతుంది ఇలాగా అని అంటే అజ్ఞానం వల్ల జరుగుతుంది. ఏమిటి అజ్ఞానము? నిన్ను నీవు తెలుసుకోలేకపోవటం వల్ల, నిన్ను నీవు తెలుసుకోలేకపోవటం వల్ల నీ దాన్ని నీవుగా మాట్లాడుతున్నావు. నాది అని నీవు అంటున్నావు చూడు, అది ఖచ్చితంగా నీదే. అది ఖచ్చితంగా నీదే. ఈ దేహము నీదే, నీవు కాదు. ఈ ఇంద్రియాలు నీవే, కానీ ఇంద్రియాలు నీవు కాదు. ఈ ప్రాణము నీదే, కానీ ఆ ప్రాణమే నీవు కాదు. ఆ ప్రాణచలనమే నీవు కాదు. ఈ విధంగా మనం చూసినట్లయితే నీవు వీటన్నిటికీ పూర్తిగా వేరుగా ఉన్నావు అనేది నీవు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీన్ని ఏమంటున్నారంటే, ఇప్పుడు దాకా నీవు ఈ దేహాన్ని, ఇంద్రియాలను, అలాగే మనస్సును, అలాగే ప్రాణాన్ని, అలాగే కర్తృత్వాన్ని, అలాగే జీవుణ్ణి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేను 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 అంటూ నీవు ఆ విధంగా మాట్లాడుతున్నావు. కాబట్టి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, దేహాత్మ అంటే దేహము నేను అనే భావన, ప్రాణాత్మ ప్రాణమే నేను అనే భావన, బుద్ధ్యాత్మ మనస్సే నేను అనేటటువంటి భావన. ఒక పనిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు కర్త్రాత్మ, అలాగే జీవుడు అనే భావనతో మాట్లాడుతున్నప్పుడు జీవాత్మ. యథార్థానికి నీవు దేహాత్మవు కాదు, ప్రాణాత్మవు కాదు, బుద్ధ్యాత్మవు కాదు, కర్త్రాత్మవు కాదు, ప్రాణాత్మవు కాదు, జీవాత్మవు కానే కాదు. వీటికి అతీతంగా ఉన్నటువంటి, పూర్తిగా వీటికి భిన్నంగా ఉన్నటువంటి కేవలము ఆత్మస్వరూపానివి. ఇది మనకు మహర్షులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా దీని గురించే మనకు మన తండ్రి భగవంతుడు బోధ చేయటం అనేది జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరి ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు? దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నేను అంటున్నావు. కానీ లోపల ఒక స్ఫురణ ఉంది, నాది అని. అందుకనే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం కాదు, ఇది నీదే. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా నువ్వు కానే కాదు, నీవి. ఇవన్నీ కూడా నీవి. మరి నీవెవరువు? వీటికి భిన్నంగా ఉన్నటువంటి, వీటన్నిటికన్నా వెనక ఉన్నటువంటి ప్రత్యక్ ఆత్మవు అనేది మనకు పెద్దలు చెప్తున్నారు. వీటికి వేరుగా ఉన్నటువంటి నీవు ప్రత్యేగాత్మ. అంటే ఇప్పుడు వీటికి భిన్నంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవాలి. ముందు నీవు ప్రత్యేగాత్మ అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేగాత్మ అంటే మనమేం కంగారు పడాల్సిన విషయం ఏం కాదు. వీటికి వేరుగా ఉన్నటువంటి
కేవలము ఆత్మస్వరూపానివి, కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపానివి అనేది నీవు తెలుసుకుంటే చాలు. మనకి 2వ అధ్యాయంలో నుంచి కూడా నీ లక్షణాలను స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. ఆత్మస్వరూపంగా నీవు నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార ఆత్మస్వరూపానివి, కేవలము ఆత్మస్వరూపానివి. మిగిలినదంతా కూడా అనాత్మ అనబడుతుంది. మిగిలినదంతా కూడా మారేటటువంటిది, మిగిలినదంతా కూడా దృశ్యమై ఉంది. నీవు ద్రష్టవై ఉన్నావు. ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి కేవలము ఆత్మస్వరూపమైనటువంటి నీవు శాశ్వతమై ఉన్నావు. వీటన్నిటికీ కూడా ద్రష్టవై ఉన్నావు. ఇదంతా కూడా దుఃఖస్వరూపము. నీవు ఆనందస్వరూపమై ఉన్నావు. నీవు దుఃఖపడేటటువంటి వాడివి కాదు అన్నది మనకు శ్రీమద్ భగవద్గీతలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి. నీవు దుఃఖపడేటటువంటి వాడివి కాదు. నీవు ప్రత్యేగాత్మ స్వరూపానివి. దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నీవు శాశ్వతమైన వాడివి. అలాగే ఈ దేహాలు పంచకోశాలతో కూడి ఉన్నాయి. ఈ పంచకోశాలన్నీ కూడా వికారాలు చెందుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. నీవు ఏ విధమైనటువంటి వికారము లేనటువంటి నిర్వికార ఆత్మస్వరూపానివి. ఈ దేహము మారుతూ ఉంటుంది, కానీ నీవు మారేవాడివి కాదు. నీవు నిత్యుడవై ఉన్నావు. ఏ మార్పు లేనటువంటి సత్యస్వరూపమై ఉన్నావు. నిత్య సత్యస్వరూపమై ఉన్నావు అనేది మనకు శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. నువ్వు కాని దాన్ని పట్టుకొని నేను నేను అంటుంటే ఎప్పుడైనా కానీ దుఃఖం అన్నది తప్పదు కదా. ఒక గందరగోళం అనేటటువంటిది, ఒక భ్రమలోకి వెళ్ళటం అన్నది తప్పదు కదా. నువ్వు కాని దాన్ని పట్టుకొని నేను నేను అంటున్నావు. ఇది నిజానికి ఒక పిచ్చితనం అన్నమాట. ఎందుకు ఇలా జరిగింది? తెలవకపోవటం వల్ల జరిగింది. మనకు శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా ఈరోజు నిన్ను నీకు పరిచయం చేస్తుంది. యథార్థమైనటువంటి నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు దాకా కూడా నీవెవరు అనేటటువంటిది నీవు తెలుసుకొనే లేదు. కానీ స్పష్టంగా మనకు భగవంతుడు మనకు ఈ మానవ జన్మ ఇచ్చారు కాబట్టి మన తండ్రి ఇప్పటివరకు కూడా నీవు ఈ దేహమే అనుకుంటున్నావు. ఈ దేహంతో పాటు ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ ప్రాణము ఇవన్నీ కూడా నీవు అనుకుంటున్నావు. అలాగే అహంకారంతో నేను చేస్తున్నాను అని కర్తృత్వాన్ని మీదేసుకుంటున్నావు. ఆ తర్వాత ఆ కర్తృత్వం వల్ల కర్మఫలాలు అనుభవించడానికి మరలా నీవు జన్మలు తీసుకుంటున్నావు. అసలు నీవు దేహమే కాదు, నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు, నీవు జన్మలు తీసుకునేవాడివి కాదు. నీవు కేవలము ఆత్మస్వరూపానివి. నీవు నిత్యుడవై ఉన్నావు. ఏ మార్పు కూడా నీలో లేనే లేదు. ఎప్పుడు కూడా నీలో ఏ మార్పు జరగదు అనేటటువంటిది స్పష్టంగా శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఆత్మ సంయమ యోగము. సంయమ అనేటటువంటి పదానికి ఇందాక అదుపులో పెట్టుకోవటం అనేటటువంటిది ఒకటి మాట చెప్పుకున్నాము. అలాగే వదలటము, పెట్టటము, వదిలిపెట్టటము అన్న మాట ఒకటి ఉంది. ఈ వదిలిపెట్టటము అనేటటువంటి మాట, సంయమ అనేటటువంటి పదానికి వదిలిపెట్టటము అన్న అర్థం ఇక్కడ మనకు చాలా మంచి అర్థం. దీని కనుక మనం చూసినట్లయితే వదలటము, పెట్టటము, వదిలిపెట్టటము అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. వదలటము, పెట్టటము. ఏది వదలటము, ఏది పెట్టటం? పెట్టటం అన్నప్పుడు ఉంచటము అన్న మాట మాట్లాడుకోవాలి. ఉంచటము, ఒకటేదో వదిలేస్తున్నాము, ఒకటేదో పట్టుకుంటున్నాము. ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి? ఏది వదలాలి? ఇప్పుడు దాకా కూడా నేను దేహము అనేటటువంటి భావన నీకుంది. ఇప్పుడు నేను దేహము అన్నప్పుడు ఇంద్రియాలు, ప్రాణము ఇవన్నీ కూడా కలిపి మనం మాట్లాడుకుంటున్నాము.
నేను దేహము అనేటటువంటి భావనతో నువ్వు వ్యవహరిస్తున్నావు. నేను దేహము అనే భావనతో నువ్వు ఉండటం అనేటటువంటిది అజ్ఞానము అనబడుతుంది. ఈ అజ్ఞానంలో నువ్వు కూరుకుని ఉండటం వల్ల దుఃఖం అనుభవిస్తున్నావు. మరలా నీకు జన్మలు వస్తున్నాయి అనేది మనకు అవగాహన అవుతుంది. ఈ విధంగా ఈ దుఃఖం నుంచి మనం బయటపడాలి అనుకున్నప్పుడు ఈ దేహభావన వదిలి, అంటే నేను దేహము, నేను ఈ ఇంద్రియాలు, నేను ఈ ప్రాణము, నేను ఈ మనస్సు, నేను కర్తను అనేటటువంటి ఈ భావాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ పూర్తిగా వదలాలి. వదిలి ఏం చేయాలి? నేను ఆత్మను అనేటటువంటి భావన పట్టుకోవాలి. వదలటము, పట్టుకోవటం, ఈ రెండు కూడా సంయమ అన్న మాటకు అర్థం ఇది. ఆత్మ సంయమ యోగము అంటే అనాత్మను ఆత్మ అనుకుంటున్నావు, అంటే ఆత్మ కానిదాన్ని, అంటే నీవు కానిదాన్ని నీవు అనుకుంటున్నావు. అంటే నేను కానిదాన్ని, నేను కాని ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాను. నేను కాని దేహము అనాత్మ, నేను ఆత్మ. కాబట్టి నేను దేహం అనే భావన వదిలి నేను ఆత్మ అనేటటువంటి భావన ఏర్పరచుకోవాలి. ఇది ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అదుపులో ఉండాలి. అదుపులో లేకపోతే ఏమవుతుంది? విచ్చలవిడిగా ప్రవర్తించటం అనేది జరుగుతుంది. ఒక పశువుని చూడండి, అదుపులో ఉంచలేదనుకోండి, అదుపులో ఉంచినప్పుడు ఆ పశువు ఏం చేస్తుంది? ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉండి అందరి మొక్కలు కూడా తినేస్తూ ఉంటుంది. అందరి పొలాల్లోకి వెళ్ళి ఆ పంటనంతా కూడా నాశనం చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? అది ఎంతో దుఃఖానికి కూడా కారణమవుతూ ఉంటుంది. అలా కాకుండా అదే పశువును తీసుకొచ్చి తాడు పెట్టి ఒక గుంజకు కట్టేశారనుకోండి, ఒక గుంజకు కట్టేసినట్లయితే ఆ గుంజకి ఆ తాడు పెట్టి కట్టినట్లయితే ఆ పశువు ఎప్పుడూ కూడా ఆ గుంజ దగ్గరే ఆ విధంగా ఉంటుంది. అది విచ్చలవిడిగా తిరగటం అనేటటువంటిది ఆ సమస్య అప్పటితో పోతుంది. అలాగే ఇప్పుడు కూడా ఈ దేహంలో ఇప్పటి వరకు కూడా విచ్చలవిడిగా ప్రవర్తించేటటువంటి ఒక పశువు లాంటిది ఒకటి ఉంది మనకును. అదేమిటి అని చూస్తే మనస్సే. ఈ మనస్సు ఇప్పటి వరకు కూడా ఏం చేస్తుంది? ఈ దేహమే నేను అనేటటువంటి భావన మనకి ఏర్పరిచేసి ఈ ఆలోచనలన్నీ కూడా అసలు ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? మనస్సులోనే జరుగుతున్నాయి అన్నమాట. మనస్సులోనే ఈ ఆలోచనలన్నీ కూడా జరుగుతున్నాయి. నేను చేస్తున్నాను, నేను బాగున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను. ఇవన్నీ కూడా ఎక్కడ? మనస్సులోనే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మనస్సులో ఈ భావన గట్టిగా స్థిరపడింది కాబట్టి, మనస్సులో, బుద్ధిలో, అంతఃచేతనలో ఈ భావాలు గట్టిగా స్థిరపడి ఉన్నాయి కాబట్టి ఈ భావాలే పదే 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 మనస్సులో ప్రస్తావించబడుతూ ఉన్నాయి. నేను 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 దేహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను 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 అని ఈ మనస్సులో ఈ ఆలోచన నిరంతరము కూడా సాగుతూ 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 ఉంది. ఇది మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది, జన్మలకు కారణమవుతుంది. ఇది అజ్ఞానం కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఆత్మ సంయమ యోగము అన్నప్పుడు ఇక్కడ ఆత్మ అన్న పదానికి అర్థం మనస్సు అని కూడా మనం తీసుకోవచ్చు. మనస్సును మనం అదుపులో పెట్టుకోవాలి. ఆత్మ సంయమ యోగము అనేటటువంటి పదం ఇక్కడ మనకుంది. ఇక్కడ ఆత్మ అన్న మాటకు అర్థం మనస్సు అన్న అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. మనస్సు అన్న అర్థాన్ని ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సంయమ అంటే ఏమిటి? అదుపులో పెట్టుకోవాలి.
అదుపులో పెట్టుకోవటం అంటే ఏంటి? మనస్సులో ఇప్పటి వరకు కూడా ఏ ఆలోచనలు ఉన్నాయి? నేను దేహము అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి, నేను ఇంద్రియాలు అనే ఆలోచన ఉంది, నేను మనస్సును అనే ఆలోచన ఉంది, నేను ప్రాణము అనే ఆలోచనలు ఉన్నాయి, నేను కర్తను అనే ఆలోచనలు ఉన్నాయి, నేను జీవుణ్ణి అనే ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలు వదిలి ఏ ఆలోచన పట్టుకోవాలి? నేను ఆత్మను అనేటటువంటి ఆలోచన ఏర్పరచుకోవాలి. ఎక్కడ? మనస్సులోనే ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మనస్సులోనే ఉన్నాయి. కాబట్టి అదే మనస్సులో అజ్ఞాన సంబంధమైనటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తీసేసి ఏం చేయాలి? నేను ఆత్మను అనేటటువంటి ఆలోచన అక్కడ చేస్తూ ఉండాలి. ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనకు 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు, అంటే ఆత్మ అంటే అదేదో కాదు, నువ్వే యథార్థమైనటువంటి నీవు, దేహంగా కాదు, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీ లక్షణాలు, కేవలము ఆత్మగా నీ లక్షణాలు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఏదైతే చెప్పారో ఆ లక్షణాలను నువ్వు గుర్తు చేసుకుంటూ ఆ లక్షణాల ప్రకారంగా ఉన్నటువంటి నిన్ను నీవు చూసుకుంటూ ఆ లక్షణాల ప్రకారంగా ఉన్నటువంటి నిన్ను నీవు చింతన చేసుకుంటూ ఉన్నట్లయితే అది ధ్యానము అనబడుతుంది. ఈ ఆత్మ సంయమ యోగంలో మనకు ఈ ధ్యానం గురించి ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆత్మ సంయమం అంటే ఏమిటి? పాత భావాలను వదలటము, అంటే నేను దేహం అనే భావన వదలటము, ఆత్మగా నిన్ను నీవు స్థిరపరచుకొని ఆత్మగా నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నీ లక్షణాలను నువ్వు చూసుకుంటూ, కేవలం అనుకుంటూ కాదు, ఏదో ఎక్కాలు చెప్తూ ఉంటారే అలా కాదు, ఒక్కొక్క పదమే నీ లక్షణాలకు సంబంధమైనటువంటి ఒక్కొక్క పదాన్ని నీవు స్మరించుకుంటూ ఆ విధంగా నిన్ను నీవు చూసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అది ఏమవుతుందంటే ఆత్మ సంయమం యోగము అవుతుంది. అదే ధ్యాన యోగము అనబడుతుంది. ఇప్పుడు కిందటి వారం కూడా మనం మాట్లాడుకున్నాం, ధ్యానము అంటే నిన్ను నీవు గమనించుకుంటూ ఉండటం, అంతేకాని దేన్నో గమనించుతూ ఉండటము కాదు, ఆలోచనలు ఆగిపోవటం అంతకన్నాను కాదు. మళ్ళా నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను, ఆలోచనలు ఆగిపోవటమే ధ్యానము అనేటటువంటిది చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ ఆలోచనలు ఆగిపోవటం అనేటటువంటిది కానే కాదు. ఆలోచనలు నీకు శత్రువు కాదు, ఆలోచనలు నీకు శత్రువు కాదు. ఎప్పుడు నీకు శత్రువు కాదు? అదే ఆలోచనలు నిన్ను నీవు గుర్తు చేసుకోవటానికి ఉపయోగించుకున్నట్లయితే అదే సంయమ అన్న మాటకు అర్థం. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? దేహపరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావు, దేహము నేనే అనే ఆలోచనే చేస్తూ ఉన్నావు. ఆ ఆలోచన నువ్వు మార్చుకుని నేను ఆత్మస్వరూపమై ఉన్నాను, నేను నిత్యమై ఉన్నాను, నేను నిరాకారమై ఉన్నాను, నేను నిరంజనమై ఉన్నాను, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను సత్యమై ఉన్నాను, నేను చైతన్యమై ఉన్నాను, అహమాత్మ నిత్యోహం, అహం ఆత్మ నిరాకారోహం, అహం ఆత్మ నిష్క్రియోహం, అహం ఆత్మ అకర్త అహం, అహం ఆత్మ అభోక్తో అహం, అహం ఆత్మ సత్యో అహం, అహం ఆత్మ సనాతనోహం, అహం ఆత్మ చైతన్యస్వరూపోహం, అహం ఆత్మ ఆనందస్వరూపోహం. ఈ విధంగా ఆత్మగా
నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా ఎక్కడ జరగాలి? మనస్సులోనే జరగాలి. ఈ విధంగా నిరంతరము కూడా ఆత్మగా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉన్నట్లయితే అది నిజానికి ఏమవుతుంది? సమాధి అభ్యాసం అవుతుంది అన్నమాట. ఈ సమాధి అభ్యాసం 2 రకాలని కూడా మనం చెప్పుకున్నాము. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఈ విధంగా నీవు నిన్ను స్వరూపత ఆత్మస్వరూపంగా గుర్తు చేసుకుంటూ ప్రయత్నం వల్ల గుర్తు చేసుకుంటూ ఉంటేనేమో అది సవికల్ప సమాధి అవుతుంది. ఏ ప్రయత్నము లేకుండా అప్రయత్నంగా నీ లక్షణాలు 1-2 లక్షణాలు అలా గుర్తు చేసుకుని తన్మయత్వంతో నీవుగా ఏ ప్రయత్నము లేకుండా కేవలము నీవుగా అలా ఉన్నట్లయితే అది నిర్వికల్ప సమాధి అవుతుంది అనేది మనం కిందటిసారి మాట్లాడుకున్నాము. ఇదంతా కూడా సమాధి అభ్యాసం అనబడుతుంది. అలా కాకుండా నీ నిత్య జీవితంలో నిరంతరము కూడా ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది. నేను ఆత్మనై ఉన్నాను. ఈ దేహం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఈ ఇంద్రియాలు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నేను ఆత్మస్వరూపాన్ని అని నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. నిరంతరము కూడా ఆత్మగా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ దేహ కదలికలను ఆధారం చేసుకొని ఇది ఈ దేహానికి సంబంధమైంది, నేను ఏ చలనము లేనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఈ దేహము పరిమితమై ఉంది, నేను అనంతమైన ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం ఒక రూపంతో ఉంది, నేను ఏ రూపము లేనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం అనేక క్రియాకలాపాలను ఇక్కడ చేస్తూ ఉంది, నేను నిష్క్రియుడనైనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని అని ఈ విధంగా ఈ దేహం ఏది చేస్తున్నప్పటికీ కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉండాలి. ఇది మనకు 5వ అధ్యాయంలో కూడా కర్మ సన్యాస యోగంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యత్ తత్వవిత్ పశ్యన్ స్పృణన్ స్పర్శన్ జిగ్రన్ అచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియాద్యేషు వర్తంతి ఇది ధారయన్. నిరంతరము కూడా ఈ భావన చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా దేహానికి సంబంధమైనటువంటిది. నేను కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను. ఈ విధంగా మనం భావన చేసుకున్నట్లయితే ఇది ఏమవుతుంది? ఆత్మ సంయమ యోగము అవుతుంది. అనాత్మ భావన వదిలేసి ఆత్మభావన స్థిరపరచుకోవటం, ఇది ధ్యాన యోగము. ఇది ఆత్మ సంయమ యోగము అనబడుతుంది. సరే, ఇప్పుడు ఈ అధ్యాయంలోకి వెళ్ళటానికి ముందు ఈ అధ్యాయంలో మనకు అసలు ఏం చెప్తున్నారు అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఒక అవగాహన ఏర్పరచుకుని మనం ఈ అధ్యాయంలోకి అడుగు పెడితే ఏమవుతుందంటే, తర్వాత మనకు తేలిగ్గా ప్రతి శ్లోకంలోనూ కూడా ఏం చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి అనేదాన్ని సాధనలాగా తీసుకోవటానికి వీలవుతుందన్నమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, ఒక 6 విషయాలు మనకు చెప్తున్నారు. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి ఒక 6 విషయాలు మనకు చెప్తున్నారు. ఈ ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగంలో ఈ ధ్యానానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు, 6 విషయాలు మనకు చెప్తున్నారు. ముందు చెప్పేటటువంటిది ఏమిటంటే సామాన్యమైనటువంటి సాధనా విషయాలు. వీటిని బహిరంగ సాధనలు అంటారు. ఇవి సామాన్యంగా ఒక సాధన ఏదైనా చేసుకోవటానికి కావలసినటువంటి ఒక రకమైనటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అలాంటి ఏర్పాట్లకు సంబంధమైనటువంటి విషయాలు బహిరంగ సాధనలు, అవన్నీ కూడా కావాలి. వాటిని బహిరంగ సాధనలు లేదా సామాన్య సాధనలు అన్నారు. అలాగే వాటి తరువాత రెండవ విషయం ఏంటంటే ప్రత్యేక సాధనలు. ప్రత్యేక సాధనలు అన్నప్పుడు కేవలము మనకు వేదాంతంలో అంటే ఉపనిషత్తులలో, అలాగే శ్రీమద్ భగవద్గీతలో మహర్షులందరూ కూడా ఏదైతే చెప్పారో అలాంటి సాధన ఖచ్చితంగా వేదాంత
ధ్యానము, వేదాంత ధ్యానము చేసుకోవటానికి కావలసినటువంటి ఆంతరంగిక సాధనలు, విశేష సాధనలు లేదా ప్రత్యేక సాధనలు లేదా ఆంతరంగిక సాధనలు అంటే లోపల ఏ విధంగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలో నీకు తెలియచేసేటటువంటి విషయాలు చెప్తున్నారు. ఇది రెండవ విషయం. మూడో విషయం ఏమిటంటే యథార్థమైనటువంటి ధ్యానం యొక్క స్వరూపం ఏమిటి, అసలు ధ్యానం అంటే ఏమిటి, ఏ విధంగా నీవు ధ్యానం చేయాల్సి ఉంటుంది అని ఆ ధ్యాన ప్రక్రియ గురించి నీకు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఇది వేదాంత ధ్యానము, మహర్షులు మనకు అందించినటువంటి ధ్యానము. నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ఉపయోగపడేటటువంటి ధ్యానము, నువ్వు దుఃఖం నుంచి బయటపడటానికి ఉపయోగపడేటటువంటి ధ్యానము, జ్ఞానాన్ని స్థిరపరచుకోవటానికి ఉపయోగపడేటటువంటి ధ్యానము. కాబట్టి శ్రద్ధగా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ధ్యానం యొక్క స్వరూపం ఏమిటి అనేటటువంటి దాన్ని మనకు చెప్తున్నారు. సరే, ధ్యానం చేసిన తర్వాత ధ్యాన అనుభవం ఏమిటి అంటే ఆత్మానుభవము అని చాలామంది అంటూ ఉంటారు. ధ్యానం ఎందుకు చేస్తున్నారు అంటే ఆత్మానుభవం పొందటానికి అంటారు. ఆత్మానుభవం అనేటటువంటిది సరైనటువంటి మాట కాదు. ఆత్మ అనుభవం అనేటటువంటిది అందరికీ కూడా ఉంది. ఏది ఆత్మ అంటే నేను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణే ఆత్మ అనబడుతుంది. కాబట్టి ఆత్మానుభవం అనేటటువంటిది దేనివల్లనో వచ్చేటటువంటిది కాదు. మరి ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది ఈ ధ్యానం చేయటం వల్ల? ఈ ధ్యానం అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మిగతా బయట ధ్యానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ ధ్యానం అంటున్నాం. అసలు చేయాల్సింది ఇదే ధ్యానం. మిగిలినవన్నీ కూడా రకరకాలుగా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మార్పులు చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాటి గురించి మాట్లాడేటివే తప్ప మహర్షులు ఏ ధ్యానం అయితే మనకు చెప్పారో, శాస్త్రంలో ఏదైతే ఉందో ఇదే ధ్యానము. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ ధ్యానం చేయటం వల్ల మనకు ఏ ఫలితాలు వస్తాయి అంటే ఈ ధ్యాన ఫలాలు అంటే జ్ఞాన ఫలాలు మనం పొందుతాము. అంటే ఆ ఫలాలు ఈ జీవితంలో నీకు అనుభవానికి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ధ్యానం చేయటం వల్ల నీ జీవితంలో ఈ ఫలాలను నువ్వు ఆస్వాదిస్తూ ఈ ఫలాల యొక్క మాధుర్యాన్ని నీవు అనుభవంగా గ్రహించగలుగుతావు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గ్రహించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో నేను ఈ ధ్యానం చేస్తున్నాను. ఆత్మ సంయమ యోగంలో శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి ఈ పద్ధతి ప్రకారంగా నేను ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఇదిగో నాకు ఈ జీవితంలో ఈ మార్పులు వచ్చాయి అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెప్పడానికి వీలవుతుంది. వీటిని ఏమన్నారు అంటే ధ్యాన ఫలాలు అన్నారు. అలాగే తర్వాత విషయం ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవరోధాలు అంటారు, అడ్డంకులు అంటారు. ఈ ఆటంకాలు వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ అడ్డంకులను ఏ విధంగా అధిగమించాలి, వీటి నుంచి మనం ఏ విధంగా మనం బయటపడాలి అనేటటువంటి విషయాన్ని మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో ఈ అధ్యాయంలోనే చెప్తున్నారు. చూడండి, ఒక్కోటి మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారో చూడండి. ఇప్పుడు 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 1 బహిరంగ సాధనలు, 2 అంతరంగ సాధనలు, అలాగే ధ్యానం యొక్క స్వరూపము, అసలు ధ్యానం అంటే ఏమిటి అనేటటువంటిది, అలాగే ధ్యానం యొక్క ఫలాలు ఏమిటి, ధ్యానం వల్ల మనకు ఏ విధమైనటువంటి అనుభవాలు కలుగుతాయి, ఆ ఫలం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది, తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి అడ్డంకులు వస్తాయి, ఆ అడ్డంకులను అవరోధాలను ఏ విధంగా మనం అధిగమించాల్సి ఉంటుంది అనేది ఇప్పటికీ 5 విషయాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 6వ విషయం కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అయితే ఇది ధ్యానానికి సంబంధమైనటువంటి విషయం కాదు, కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయమే. ఏమిటి విషయం?
సరే ఈ ధ్యానం ఏదో చేస్తున్నాము, నేను ఆత్మస్వరూపం అనుకుంటున్నాం, ఆత్మస్వరూపం అనుకుని మనం దాన్ని నిత్య జీవితంలో ప్రతి క్షణము కూడా ఒక ఎరుకతో, నేను ఆత్మస్వరూపం అనేటటువంటి ఎరుకతో నిత్య జీవితం అంతా కూడా ఆ అవేర్నెస్తో ఆ విధంగా ఉంటూ ఉన్నాము. నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఇదంతా కూడా ఈ దేహానికి సంబంధమైంది, ఇవన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధమైనటువంటివి, నైవ కించిత్ కరోమితి అని ఆ విధంగా చేస్తూ ఉన్నాం. అలాగే కూర్చుని కూడా సమాధి అభ్యాసం చేస్తున్నాం. అదే నిధిధ్యాసన అనబడుతుంది, అదే వేదాంత ధ్యానము అనబడుతుంది. ఆ విధంగా కూడా చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది. ఈ లోపల ఈ దేహం యొక్క ప్రారంధం తీరిపోయి ఈ దేహం రాలిపోతే పరిస్థితి ఏమవుతుంది? ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ మన అజ్ఞానం ఎందుకు పోగొట్టుకుంటున్నాము అంటే, ఇక్కడ మన దుఃఖం నుంచి బయటపడటం కోసం, మరలా జన్మ లేకుండా చేసుకోవటం కోసం. అందుకు మన అజ్ఞానం నుంచి మనం పడటానికే ఇదంతా కూడా చేస్తున్నాము. ఒకవేళ ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు సిద్ధి పొందలేదనుకోండి, అంటే జ్ఞాననిష్ట ఏర్పడకపోయినా, అంటే స్థితప్రజ్ఞుడుగా నీవు మారలేదనుకో, ఇంకా కొంచెం ఊగిసలాటతో ఉన్నావనుకో, అలాంటి పరిస్థితుల్లో గనక ఈ దేహం గనక రాలిపోతే పరిస్థితి ఏంటి? అటు ఇటు కాకుండా అయిపోయామేమో అని అనిపిస్తూ ఉంటుంది కదా. అర్జునుడు అలాగే అడిగాడు ప్రశ్న, నా పరిస్థితి ఏమిటి మధ్యలో నేను గనక మరణించినట్లయితే అని అడిగాడు. దానికి కూడా సమాధానం చక్కగా చెప్పటం జరిగింది. అది చాలా విశేషమైనటువంటి సమాధానం అన్నమాట. నువ్వేం బెంగపడాల్సిన పనేం లేదు. నువ్వు ఈ విధంగా చేసుకుంటూ వెళుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఆపేస్తావో, అంటే నీవు ఏ స్థాయికి వచ్చిన తరువాత నీ దేహం రాలిపోతుందో అక్కడి నుండి నీ నడక మొదలవుతుంది. అక్కడి నుండి నిన్ను ముందుకు నడపటానికి కావలసినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సమీపంగా నీవు పుట్టడం జరుగుతుంది. అలాగే నువ్వు ఏ బాధలు పడకుండా శ్రీమంతుల ఇళ్లలోనే నీవు పుట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి నువ్వు పుట్టిన వెంటనే నీకు తప్పకుండా ఈ వాసన ఉంటుంది, ఈ సంస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఆత్మస్వరూపము అనేటటువంటిది లోపల నుంచే నీకు అనిపిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే బయట కూడా అలాంటి బోధ చేసేవాళ్ళు నీకు అందుబాటులోనే ఉంటారు. అక్కడి నుండి నువ్వు నడుచుకుంటూ వెళ్ళవచ్చు అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు చిట్ట చివర. అంటే ఇది నిజానికి చాలా గొప్ప విషయం అన్నమాట. ఇక్కడ మీరు 10 లక్షలు సంపాదించుకున్నారనుకోండి, 10 లక్షలు సంపాదించుకున్నారు, మీరు 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలని మీరు ఆశపడ్డారు. ఒక 10 లక్షలు సంపాదించుకున్నారు. సడన్గా ఏదో జబ్బు వచ్చి చనిపోయారనుకోండి. చనిపోయినప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలన్నది మీ కోరిక, గట్టి కోరికే ఉంది. సరే, ఆ కోరిక అలా ఉంది కాబట్టి మళ్ళీ మీకు జన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నేను 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు కూడా. ఒక్కోసారి ఆ కోరికలతోనే అలాగ పుడతారనేది కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా పుట్టవచ్చు. అయితే మీరు ఈ జన్మలో 10 లక్షలు సంపాదించుకున్నారు కదా, కాబట్టి 11వ లక్ష దగ్గర నుంచి ఈ 10 లక్షలు మీకు ఏదో ఉదాసీనంగా, దేవుడికి బ్యాంక్ ఏం లేదు, అలాంటి బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు వాళ్ళు తీసుకొచ్చి కిందటి జన్మలో నాయన నువ్వు 10 లక్షలు సంపాదించుకున్నావు, ఇదిగో 11వ లక్ష దగ్గర నుంచి నువ్వు సంపాదించుకో, ఈ 10 లక్షలు నీకు ఇస్తున్నాను అని చెప్పేసేటటువంటి దేవుడి బ్యాంకులు ఇక్కడ ఏమీ లేవు. కానీ నీవు ఇక్కడ ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే, ఈ జ్ఞాన దృష్టితో నీవు నడుస్తూ ఉన్నట్లయితే, కొంతవరకు వచ్చి నువ్వు ఒక స్థాయికి వచ్చి అక్కడ ఆగిపోయి, ఆ సమయంలో ప్రారంధం తీరి ఈ దేహం రాలిపోతే నువ్వు దిగులు పడాల్సింది ఏమి లేదు. భగవంతుడు నీవు ఇప్పుడు వరకు పొందినటువంటిది ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఆయన కాపాడి వచ్చే జన్మలో నీకు ఇదే విధంగా ఇదే జ్ఞానాన్ని నీకు అందిస్తారు. భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకం, అనన్యా చింతయంతో మాం
ఏ జనా పర్యుపాస్యతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం అన్న మాటకు అర్థం ఇదే నిజానికి. యోగక్షేమం అంటే ఏంటి? యోగం అంటే ఏంటి? ఆయనతో కలవటం. క్షేమం అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు దాకా సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని క్షేమంగా అట్టి పెడతాను, అట్టి పెట్టి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. ఇది నీ సంపాదన అంటే ఇది జ్ఞానం. జ్ఞాన సంపాదన క్షేమంగా ఆయన కాపాడి మరలా నీకు ఇంకొక జన్మ వస్తే అప్పటి నుంచి మళ్ళా అక్కడి నుండి నీ నడక మొదలయ్యేలాగా ఆయన చేస్తారట. ఎప్పటి వరకు? ఆయనతో ఏకమయ్యేంత వరకు కూడా ఇక మళ్ళా నీకు జన్మ లేకుండా చేస్తాను అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు అన్నమాట. సరే, ఇదంతా కూడా మనం ఈ విధంగా అధ్యాయంలోకి వెళ్ళటానికి ముందు అవగాహన చేసుకున్నాం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో మొదటి శ్లోకం, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చ క్రియాః. అంటే ఈ అధ్యాయంలో ప్రతి శ్లోకము కూడా ముఖ్యమైనటువంటివి, ఎంతో మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి శ్లోకాలు అన్నమాట. మొట్టమొదటిగా మనకేం చెప్తున్నారు? మనం నడిచి వచ్చినటువంటి అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, అవగాహన చేసుకుంటూ వచ్చినటువంటి అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ అధ్యాయాలకు సంబంధమైనటువంటి కొంత అవగాహన మళ్ళీ మనం గుర్తు చేసుకోవటానికి వీలుగా ఇక్కడ ఒక 2 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో మనకు చెబుతున్నారు మన తండ్రి. ఏమంటున్నారు? అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చ క్రియాః అంటున్నారు. సన్యాసి, యోగి అనేటటువంటి 2 మాటలు ఇక్కడ మనం మాట్లాడుతున్నారు. సన్యాసి అనేటప్పటికీ ప్రజల్లో రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే కాషాయ బట్టలు ధరించి భార్యాబిడ్డలను వదిలేసి చేసే పనులన్నీ కూడా వదిలేసి అంతకుముందు దాకా అతను చేసినటువంటి నిత్య నైమిత్తిక ఇలాంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా వదిలేసేసి ఏ కర్మ చేయకుండా ఎవరితోనూ కూడా సంబంధం లేకుండా కాషాయ బట్టలు ఏదో ధరించి ఎక్కడో అరణ్యాల్లోనో లేదా ఏదో ఆశ్రమాల్లోనో ఒంటరిగా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో అలాగా ఉంటారు, వాళ్ళు సన్యాసులు అనబడుతున్నారు అనేటటువంటి ఒక ఆలోచనతో ఉంటాం అందరూ కూడాను. అలాగే యోగి అన్నప్పుడు యోగులు అంటే వాళ్ళు ఎక్కడో అరణ్యాల్లో ఉంటారు, తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్లకు చాలా రకరకాలైనటువంటి శక్తులు ఉంటాయి, వాళ్ళు రకరకాలుగా శాపాలు పెట్టగలుగుతారు. అలాగే వాళ్ళు గనక ఆశీర్వదించినట్లయితే పనులన్నీ కూడా అయిపోతాయి. అలాంటి వాళ్ళ దర్శనం చేసుకుంటే మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అని కొన్ని రకాలైనటువంటి భ్రమల్లో ఉండటం అనేది జరుగుతుంది. యథార్థానికి శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మాట్లాడుతున్నారు. భగవాన్ ఉవాచ, భగవంతుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని వదిలిపెట్టండి, ఆ భ్రమల నుంచి బయటపడండి, భగవంతుడు ఏం చెబుతున్నారు అన్నదాన్ని అర్థం చేసుకోండి. అంతేకాని ఇంకా మా భ్రమల్లో మేము ఉంటాము, వాళ్ళందరూ ఏదో గొప్పవాళ్ళు, వాళ్ళందరూ ఎంతో మహిమాన్వితులు, మనం ఎందుకు పనికిరాని వాళ్ళము, అందుట్లోనూ కూడా మనమేదో మన కుటుంబంలో మన పనులేదో మనం చేసుకుంటున్నాం, ఏవో మన పనులు కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ చేసుకుంటున్నాం, కాబట్టి
ఒక సన్యాసిగా మారటం అన్నది మనకు సాధ్యం కాదు, ఒక యోగిలాగా మారటం అన్నది మనకు సాధ్యం కాదు, అసలు ధ్యానం చేసుకోవటం అన్నది మనకు సాధ్యం కాదు, జ్ఞాని అంటే అస్సలు సాధ్యం కాదు. ఈ ఆలోచనలన్నీ పూర్తిగా వదిలిపెట్టండి. అంతే వదిలిపెట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు, ఇదే నాకు శిరోధార్యం. అంతే. వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని కాదు, నా సొంత ఆలోచనలు అస్సలే కాదు. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, నా కోసం నా తండ్రి చెప్తున్నారు. కాబట్టి ఇది నేను ఆచరణలోకి తీసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. అంతే. ఏమంటున్నారు ఆయన? అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అంటున్నారు. కార్యం కర్మ కరోతి యః. నీ ముందు ఏ ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా చేసుకో. కొంతమందికి నిత్య కర్మలని, నైమిత్తిక కర్మలని ఇలాంటివన్నీ ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది రకరకాలైనటువంటి ఆరాధనలు ఏవో చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకోండి. కొంతమంది ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం ఇలాంటి వాటితో కొన్ని రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా చేసుకోవచ్చు. అవన్నీ మానేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు, అవన్నీ కూడా చేసుకోవచ్చు. మరి ఏం చేయమంటున్నారు? సన్యాసిగా మారాలంటే, యోగిగా మారాలంటే ఏమిటి అని చెబుతున్నది? ఒకే ఒక్క విషయం, అనాశ్రిత కర్మఫలం. కర్మఫలం మీద ఆధారపడవద్దు అని చెప్తున్నారు. ఒక్క మాట. కర్మఫలం మీద ఆధారపడకుండా నీవు ఇక్కడ చేసేటటువంటి కర్మలన్నీ కూడా చేసుకుంటూ నీవు ఉన్నట్లయితే నీవు సన్యాసి అనబడతావు, అలాగే యోగి అనబడతావు. అంతేకాని అగ్నిహోత్రాది నిత్య నైమిత్తిక కర్మలు అవన్నీ కూడా మానేసి అన్నీ వదిలేసి నీవు వేషము భాష మార్చుకుని ఎక్కడికో అరణ్యాలకు వెళితేనే సన్యాసివి కాదు. వాటితో ఏ సంబంధము కూడా లేనే లేదు. గుర్తుంచుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయం అనాశ్రిత కర్మఫలం. కర్మఫలం పట్ల ఆసక్తి లేకుండా, కర్మఫలం మీద నీవు ఆధారపడకుండా ఉంటే చాలు. ఆశ్రితులు అంటే ఏంటి? ఆధారపడేటటువంటి వాళ్ళు అన్నమాట. ఎవరైనా పట్టుకుని ఉంటారు, వాళ్ళని ఆసరా చేసుకుని ఉంటారు. వాడిని ఆశ్రయించాడురా ఈ వ్యక్తి అతన్ని ఆశ్రయించాడు అని అంటారు. రాజుని ఆశ్రయించి కొంతమంది బ్రతుకుతూ ఉంటారన్నమాట. అంటే ఏంటి? రాజుగారిని పట్టుకుని ఉంటారు, రాజుగారి యొక్క దయాదాక్షిణ్యాల మీద వాళ్ళందరూ కూడా బ్రతుకుతూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనం ఇప్పటికి దేని మీద ఆధారపడ్డాము? కర్మ ఫలాల మీద ఆధారపడ్డాము. కర్మ ఫలాల మీద మనం ఆధారపడ్డాము. ఏమిటి కర్మఫలాల మీద ఆధారపడటం అంటే? మనకి ఎవరికైనా సరే ఇక్కడ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి. నేను, నా వాళ్ళు సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి. 4 కాలాల పాటు నా వాళ్ళకు కూడా ఏ దిగులు లేకుండా వాళ్ళందరూ కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. అలా ఉండాలంటే ఏం చేయాలి? దానికి తగ్గట్లుగా దైవానుగ్రహాన్ని పొందాలి, రకరకాలైనటువంటి కర్మలు చేయాలి, రకరకాలైనటువంటి పూజలు చేయాలి, రకరకాలుగా బాహ్యంగా కూడా ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే మనకు ఫలాలు అందుతాయి, అంటే ఫలితం అన్నది వస్తుంది. ఆ ఫలితం అనేటటువంటి దానివల్ల నేను, నా వాళ్ళు ఎప్పుడు కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండటానికి వీలవుతుంది. ఈ అభిప్రాయంతోనే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అంటే దాని అర్థం ఏమిటి? బాహ్యమైనటువంటి
విషయాల వల్ల, వస్తువుల వల్ల, సంపద వల్ల, అలాగే అనేక పరిస్థితుల వల్ల నాకు, నా వాళ్లకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అది దైవ సంబంధమైనటువంటి కర్మలు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ధ్యానపూర్వకమైనటువంటి కర్మలు కావచ్చు, లేదా వీటికి సంబంధం లేకుండా బాహ్యమైనటువంటి కర్మలు కావచ్చు. ఏ కర్మలు ఎవరు చేస్తున్నప్పటికీ కూడా ఒకటే లక్ష్యం ఏమిటంటే ఆనందము, శాంతి, సంతోషము, సంతృప్తి, వాటి కోసమే చేస్తున్నారు. ఆ ఫలాలు కావాలి అనేటటువంటి దృష్టితోనే చేస్తున్నారు. ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళి ఏంటంటే ధార్మిక కర్మలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే పుణ్యం సంపాదించుకోవటం కోసం. ఆ పుణ్యం వల్ల ఏమొస్తుంది అంటారు? స్వర్గలోకానికి వెళ్ళవచ్చు, లేదా ఇంకా పైలోకాలకు వెళ్ళి అక్కడ సుఖంగా జీవించవచ్చు అనేటటువంటిది వాళ్ళ అభిప్రాయం అన్నమాట. స్వర్గలోక భోగాలను అనుభవించవచ్చు. అందుకు ఇక్కడ ఈ పుణ్యకర్మలన్నీ కూడా చేసి ఈ పుణ్యం అనేటటువంటి దాన్ని మూట కట్టుకుని వెళితే మనం స్వర్గానికి వెళతాము. అక్కడ ఆ అనుభవాలు, ఆ భోగాలు, స్వర్గభోగాలు అంటారు కదా, అవన్నీ కూడా అనుభవించవచ్చు అని ఇక్కడ కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు. అంటే అది కూడా ఏమిటి? ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎక్కువ మంది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఈ జన్మలో ఈ కర్మలన్నీ చేస్తే రేపో వచ్చే సంవత్సరానికో 4 సంవత్సరానికో మనకి ఏదో ఫలితం వస్తుందనే ఆశతో ఈ కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదైనా ఇదైనా ఎందుకోసము అంటే సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా జీవించటం కోసం అంతే. దుఃఖం లేకుండా ఉండాలనేటటువంటి ఆశ మాత్రమే ఉంది ఇక్కడ మనిషికి, మరేది కాదు. ఇక్కడ భగవద్గీత ఏమంటుంది అంటే అనాశ్రిత కర్మఫలం అంటుంది. ఈ కర్మఫలాల పట్ల నువ్వు ఆసక్తి చూపవద్దు, వాటి మీద నువ్వు ఆధారపడవద్దు అంటుంది. వాటిని ఆశ్రయించవద్దు అంటుంది. అనాశ్రిత, వాటిని ఆశ్రయించవద్దు అంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? నాకు శాంతి కావాలి, సంతోషం కావాలి, సంతృప్తి కావాలి, అందుకు నేను ఇవన్నీ చేస్తున్నాను. భగవద్గీత ఏమంటుంది? వాటిని ఆశ్రయించి ఆ శాంతి, సంతోషము, సంతృప్తి నువ్వు పొందాలనుకుంటున్నావు, అలా కుదరదు, వాటిని వదిలిపెట్టు అంటుంది అనమాట. వాటి మీద ఆధారపడవద్దు అంటుంది. ఆ కర్మలన్నీ చెయ్యి, బాగా అర్థం చేసుకోండి. కార్యం కర్మ కరోతి యః, అవి వదలవద్దు అని, వదిలేసేయి అని చెప్పటం లేదు. వదలవద్దు, నువ్వు వాటిని వదలాల్సినటువంటి అవసరం లేదు. నీ ముందు ఆ కర్మలు ఉన్నట్లయితే ఆ కర్మలను నువ్వు చెయ్యి. అయితే ఫలానికి ఆశపడవద్దు, ఫలం మీద ఆధారపడవద్దు. ఫలం మీద ఆధారపడవద్దు అంటే ఏంటి? వాటి వల్ల నాకు శాంతి, సంతోషము, సంతృప్తి కలుగుతుంది అనేటటువంటి భావనతో వాటి మీద నువ్వు ఆధారపడుతున్నావు. వాటి మీద నువ్వు ఆధారపడవద్దు. ఇదే విషయాన్ని మనకు 2వ అధ్యాయంలోనే చెప్తూ ఉన్నారు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం అని చెప్తున్నారు. కేవలము నీవు ఆ ఫలాన్ని వదిలిపెట్టినట్లయితే నీవు ఆ పరమ పదాన్నే పొందుతావు అని చెప్తున్నారు అక్కడ కూడాను. అక్కడి నుంచి మొదలుపెట్టి కర్మసన్యాస యోగం దగ్గర నుంచి వీటన్నిటిలోనూ కూడా మనకు అదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమని? కర్మఫలాలను నువ్వు వదిలిపెట్టు, కర్మఫలాల పట్ల ఆసక్తి వద్దు. ఇక్కడేమో వాటి మీద నువ్వు ఆధారపడవద్దు, వాటిని ఆశ్రయించవద్దు అనేటటువంటిది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఈ విధంగాను ఇక్కడ? ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ కర్మఫలాల వల్ల మనకు వచ్చేటటువంటి సుఖశాంతులు అనేటటువంటివి, సంతోషం కానీ, సంతృప్తి కానీ, ఇవన్నీ కూడా చివరికి స్వర్గ భోగాలైనా సరే అశాశ్వతమైనటువంటివి, అల్పమైనటువంటివి, మారేటటువంటివి. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, అల్పమైనటువంటివి. పైపెచ్చు ఇవన్నీ కూడా నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చినట్లే ఇస్తాయి. కానీ
నీకెంతో దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అవి పొందటానికి, ఆ ఫలాలు పొందటానికి నువ్వెంతో దుఃఖం అనుభవించాలి, ఇక్కడ ఎంతో బాధపడాలి, ఎంతో కష్ట నష్టాలకు ఓర్చాలి, ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చితే కానీ నువ్వు వీటిని పొందలేవు. అలాగే అవి వచ్చినట్లే వస్తాయి. అయితే నువ్వు ఆర్జించినటువంటి పుణ్యం కాస్త హరించుకుపోయినప్పుడు ఇక ఆ శాంతి, సంతోషము, సంతృప్తి అనేటటువంటిది ఇక ఉండనే ఉండదు. మరలా నువ్వు కష్టపడాల్సిందే. ఎప్పటికప్పుడే నువ్వు కష్టపడుతూ ఉంటే వచ్చినట్లే వస్తాయి ఆ సుఖశాంతులు అనేవి. మరలా మాయమవుతూ ఉంటాయి. మరలా కష్టపడాలి, మరలా నువ్వు వాటిని పొందుతూ ఉంటావు, మరలా పోతూ ఉంటాయి, మరలా కష్టపడతావు, నువ్వు పొందుతూ ఉంటావు, మరలా ఇదే విధంగా. అయితే నువ్వు కష్టపడ్డప్పుడల్లా కూడా నీకెప్పుడు ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాలు నీ ముందుకు రావు. ఆ ఫలాలు ఎప్పుడు కూడా తీపి ఫలాలే వస్తాయనేటటువంటిది ఏం లేదు. అనేక సార్లు ఇక్కడ నీకు చేదు ఫలాలు అందుతున్నాయి అనేది తెలుసు. నువ్వు కష్టపడతావు, ఒక సంవత్సరం ఏదో కావాలని, ఆ తర్వాత నువ్వు ఆశించినట్లుగా అక్కడ జరగలేదనుకో, నువ్వు నష్టంలో కూరుకుపోతూ ఉంటావు. దానివల్ల నీకు ఎంత దుఃఖం వస్తుందో నీకు తెలియనటువంటిది కాదు. కాబట్టి ఆ ఫలాలు పొందాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో నీవు దాన్ని వదిలిపెట్టు. వాటి పట్ల ఆసక్తి లేకుండా నువ్వు ఉండాలి. మరి ఎట్లాగా? నాకు శాంతి కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు సంతృప్తి కావాలి, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, నాకు దుఃఖం అన్నది ఉండకూడదు. మరి ఎలాగా? ఇదిగో ఇలాగ చెయ్యి. ఎలాగ చెయ్యి? అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. వాటి కోసమే నేను ఇవన్నీ చేస్తుంటే అవి వదిలేవి అంటున్నారు. ఆ ఫలాలతోనే సంబంధం పెట్టుకోవద్దు అంటున్నారు అన్నమాట. ఇక్కడ మనం ఆలోచించాలి, ఏమిటి ఇక్కడ మన తండ్రి ఉద్దేశం ఏమిటి? ఎందుకు చెప్తున్నారు అసలు? ఎందుకు చెప్తున్నారు అంటే, మనం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి అని చెప్తున్నారు. నీవు అసలు దుఃఖపడేవాడివి కాదు, దుఃఖపడటానికి నీకు అర్హత అన్నది లేనే లేదు అని చెప్తున్నారు. దుఃఖపడే అర్హత నీకు లేదు, నీవు దుఃఖపడేవాడివి కాదు. నీవు ఆనంద స్వరూపానివి, నిరంతరము కూడా నీవు ఆనంద స్వరూపానివి, నీవు శాంత స్వరూపానివి, నీవు సుఖస్వరూపానివి, నీవు దుఃఖపడేవాడివి కాదు అనేది చెప్తున్నారు. మరి ఇక్కడ మనకు దుఃఖం అనుభవానికి వస్తుంది కదా, మనకు అశాంతి, అలజడి, ఆందోళన, బాధ, భయము ఇవన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి కదా. ఇక్కడ వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? దేహానికి వస్తున్నాయి, మనస్సుకు వస్తున్నాయి. నీవు దేహం కాదు, నీవు మనస్సు కాదు, నీవు దేహము కాదు, నీవు మనస్సు కాదు కదా. వీటికి వేరుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మస్వరూపం కదా నీవు. ప్రత్యేగాత్మస్వరూపమైనటువంటి నీకు ఏ దుఃఖము కూడా లేనేలేదు కదా, ఏ దుఃఖము కూడా లేనేలేదు కదా. అసలు నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు కదా. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి, ఏ విషయాన్ని? నేను ఆత్మస్వరూపాన్ని, నేను నిరాకార ఆత్మస్వరూపాన్ని, నేను నిష్క్రియుడను, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను ఏది చేసేవాడిని కాదు, ఎప్పుడు కానే కాదు. నేను కేవలము నిరాకార ఆత్మస్వరూపాన్ని, నేను శాంత స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను సుఖస్వరూపాన్ని అనేటటువంటి విషయాన్ని నీవు మర్చిపోయి మరలా ఏమంటున్నావు? ఇంత మాట్లాడుకుంటున్నా కానీ నేను దేహమే అని అనుకుంటున్నావు. అనుకోవటం వల్ల ఏమవుతుంది? నేను దేహమే అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నీవు ఈ దుఃఖం, దేహానికి సంబంధమైనటువంటి దుఃఖమంతా కూడా వచ్చి నీ ఖాతాలోనే పడుతుంది. కాబట్టి దీంతో మమేకమైపోయినప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను దుఃఖపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేను అలజడిగా ఉన్నాను, నేను ఆందోళనగా ఉన్నాను, నేను అశాంతిగా ఉన్నాను, నేను భయపడుతూ ఉన్నాను అంటున్నావు. ఇవేవి కూడా నీకు సంబంధం లేదు. ఆత్మగా నీకు ఇవేవి కూడా సంబంధం లేదు. నువ్వు దేహము అనుకున్నప్పుడు ఇవన్నీ నీకు వస్తున్నాయి అనుకుని వీటి నుంచి బయటపడాలి. కాబట్టి ఈ కర్మలన్నీ చేస్తాను నేను, ఈ కర్మలన్నిటి వల్ల
ఇదిగో ఈ అశాంతి పోతుందేమో, ఈ బాధ పోతుందేమో, ఈ భయం పోతుందేమో, ఈ పరిస్థితులు చక్కబడతాయేమో, ఆపై నేను శాంతిగా ఉంటానేమో ఎవరి అనుగ్రహం వల్లనో అని అనుకుని ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు. కానీ ఫలం అనేటటువంటిది నీ చేతిలో లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మఫలం అనేటటువంటిది నీ చేతిలో లేనే లేదు. ఇది అర్థం చేసుకోవాలి నువ్వు అన్నది మనకు 2వ అధ్యాయం నుండే మన తండ్రి చెబుతున్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా మనం కర్మఫలాల వైపే చూస్తున్నాము. మన స్వరూపము ఏదైతే ఉందో, మన స్వరూపాన్ని మనం ఆనంద స్వరూపంగా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉన్నాయి. ఈ దేహం దాని ముందున్న కర్మలది చేసుకుంటుంది. దానికి ఒక్కొక్కసారి ఆ కర్మల వల్ల కాస్త మధుర ఫలాలు అందుతున్నాయి, ఒక్కొక్కసారి చేదు ఫలాలు అందుతున్నాయి. అదే ప్రారబ్ధం అని అంటున్నాము. ఆ ప్రారబ్ధం వల్ల సుఖమో దుఃఖమో అది అనుభవిస్తుంది. ఇంకా ఈ దేహానికి ఎంతకాలం ప్రారబ్ధం ఉంటే అంతకాలం ఈ దేహం ఉంటుంది. ఆ తర్వాత అది రాలిపోతుంది. నిత్యుడనైనటువంటి నేను ఎప్పుడూ దుఃఖపడేవాడిని కాదు, నేను ఎప్పుడు కూడా ఆనంద స్వరూపమై ఉన్నాను అనేటటువంటిది స్థిరపరచుకోమని మన తండ్రి మనకు ఇక్కడ చెబుతున్నారు. ఆ విధంగా నీ వైపు నువ్వు తిరిగి చూసినట్లయితే అప్పుడు అనాశ్రిత కర్మఫలం. ఇంకా నీకు ఈ కర్మఫలాలతో నీకేం సంబంధం ఉంది? నువ్వెప్పుడు ఆనంద స్వరూపానివి. దేహం దాని ముందున్నటువంటి పనులు అవి చేసుకుంటూ ఉంటుంది. నీవు నిన్ను నువ్వు స్మరించుకుంటూ, నిన్ను నీవు చూసుకుంటూ నైవ కించిత్ కరోమితి అహమాత్మ ఆనందస్వరూపోహం, అహమాత్మ శాంతస్వరూపోహం, అహమాత్మ ముక్తస్వరూపోహం. ఆ విధంగా నిన్ను నువ్వు స్మరించుకుంటూ, ఆ విధంగా నిన్ను నువ్వు ధ్యానించుకుంటూ, ఆ విధంగా నీ చింతనలో నీవు ఉండటం అన్నది జరుగుతుంది. అలా చేయాలి అనేటటువంటిది మనకి చెప్పడం కోసం ఇక్కడ ఈ శ్లోకాన్ని మన తండ్రి చెప్పారు. మిగిలిన శ్లోకాలు వచ్చేవారు మనం మాట్లాడుకుందాం. ఈ ప్రయత్నం చేయండి అందరూ కూడా. నేను ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, ఈ దేహం దాని ముందున్న కర్మలు అది చేసుకుంటుంది. అది ఏ విధంగా చేస్తే, సత్కర్మలు ఆచరిస్తే దానికి కొన్ని సత్ఫలితాలు వస్తాయి. దుష్కర్మలు ఆచరించినప్పుడు ఆ దేహం దానికి సంబంధమైనటువంటి కొన్ని చేదు ఫలాలు అనుభవించాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది. కొన్ని కర్మలేమో ఎప్పుడో చేసినవి కూడా వాటి ఫలాలేమో ఇప్పుడు పక్వానికి వచ్చి ఇప్పుడు దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. ఏదేమైనా కానీ ఈ దేహం ఉంది అంటే ఇది దుఃఖాన్ని సుఖాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా నేను ఎప్పుడు కూడా శాంతస్వరూపమై ఆనంద స్వరూపమై నేను ఉన్నాను, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అని నీ గురించి నిరంతరం కూడా స్మరించుకుంటూ నీ ధ్యానంలో నీవు ఉండాలి అనేటటువంటిది మన తండ్రి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఉండాలని ఆశిస్తూ అలా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు.